రాష్ట్రంలో ఘటనలు అందరినీ కలవరపెడుతున్నాయి. రేవంత్ పాలనలో గురుకులాల్లో పరిస్థితి దయనీయంగా మారింది. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడంలో సర్కారు పూర్తిగా విఫలమవుతుంది. వనపర్తి జిల్లా కొత్తకోట బీసీ గర్ల్స్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ జరిగింది. రాత్రి భోజనం చేసిన కాసేపటికే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర కడుపు నొప్పితో పాటు వాంతులు విరేచనాలతో 35 మంది విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. పాఠశాల సిబ్బంది ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై డిఎంహెచ్ఓ ఆరా తీశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి పరామర్శించనున్నారు. ఇక ఆసుపత్రిలో విద్యార్థులను బీఆర్ఎస్ జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, విద్యార్థి నాయకులు పరామర్శించారు. వనపర్తి, దేవరకద్ర ఎమ్మెల్యేలు అసలు విషయం తెలుసుకోకుండా పిల్లలు బయటి ఫుడ్ తినడం వల్లే ఇలా అయిందని నిర్లక్ష్యపు వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతూనే ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్టల్లో ఫుడ్ పాయిజన్ గురించి ఈరోజు మనం అందరం ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి రావడం జరిగింది. ఎందుకంటే గవర్నమెంట్ సిబ్బంది చెప్పిన ప్రకారం అక్కడ పెట్టినటువంటి భోజనం వాళ్ళకు ఫుడ్ పాయిజన్ జరిగి చాలా మంది ఇక్కడికి ప్రభుత్వ హాస్పిటల్కి రావడం జరిగింది. దానికి హడావిడిగా ఈ గౌరవ ఎమ్మెల్యేలు ఇక్కడికి విచ్చేసి ఏం చెప్తున్నారంటే అధికారుల ఫాల్ట్ లేదు, వాళ్ళంతకు వాళ్ళే బయటికి పోయి జంక్ ఫుడ్ తిన్నారు. 140 మందిలో 15 మందికే అయింది. ఇది ఎటువంటి పరిస్థితులకు దారిది అని చెప్పేసి ఈరోజు ఎమ్మెల్యేలు వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది. విద్యార్థులు ఆల్రెడీ చెప్పిర్రు, ఇక్కడ టమాటా కర్రీ వాసన వస్తుంది, మాకు నచ్చట్లేదు అని చెప్పినప్పటికీ కూడా అదే తినిపించడం జరిగింది. ఎప్పుడైతే అలా చెప్పి తినిపించడం జరిగిన తర్వాత కూడా ఎమ్మెల్యేలు దీన్ని సమర్థించడం మేము వ్యతిరేకిస్తున్నాం. ఈ ప్రభుత్వం ఈ చర్యకు ప్రతి పైన కఠిన చర్యలు తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి హాస్టళ్లలో ఏ విద్యార్థి కూడా ఏం కాకుండా బాధ్యతలు స్వీకరించాలని ఈరోజు కోరుతా ఉన్నాం. బీసీ కళాశాల హాస్టల్లో జరిగినటువంటి ఫుడ్ పాయిజన్ కేసులో దాదాపు 30కి పైగా అమ్మాయిలు అస్వస్థతకు గురై వనపర్తి ఏరియా హాస్పిటల్కు రావడం చాలా బాధాకరం. ఇలాంటి సంఘటన ఇది ఒక్కటే కాదు, గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి సంఘటనలు రోజు జరుగుతూ ఉన్నాయి. కానీ ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ సీరియస్గా లేదు. నాకు ఈరోజు నచ్చినటువంటి అంశం వనపర్తి సిఐ గారు పాపం ఎందుకని నేను ఏ అధికారిని పోడను కానీ చాలా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నాడు. చాలా సంతోషం అనిపించింది. పనిచేసే వాళ్ళని పొగుడతాం, పనిచేయని వాళ్ళని తిడతాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి కాంట్రాక్టర్ల కక్కుర్తికి ఈరోజు విద్యార్థులు బలవుతున్నారనేది సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం ఆలోచన చేయాలి, ప్రభుత్వ అధికారులు ఆలోచన చేయాలా, లేకపోతే తీవ్రమైనటువంటి ఆందోళన చేస్తామని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఘటనపై పూర్తి అప్డేట్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి, వాస్తవ పరిస్థితులు ఏంటి? ఎందుకు ప్రజాప్రతినిధులు కూడా తప్పుడు సమాచారం ఇచ్చే వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఏర్పడింది అక్కడ? వెంకటేష్, వనపర్తి జిల్లా కొత్తకోట బీసీ గర్ల్స్ హాస్టల్లో నిన్న రాత్రి ఫుడ్ పాయిజన్ అయింది. సాయంత్రం 7:30-8 గంటల ప్రాంతంలో విద్యార్థులంతా కూడా డిన్నర్ చేశారు. డిన్నర్ చేసిన తర్వాత సరిగ్గా 1:30-2 గంటల తర్వాత విద్యార్థులందరికీ కూడా కడుపు నొప్పి, వాంతులు, కళ్ళు తిరగడం వంటి ఘటనలు కావడంతో వెంటనే వారిని దగ్గరలో ఉన్నటువంటి కొత్తకోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడి నుంచి వనపర్తి జిల్లా ఆసుపత్రికి తరలించారు. మొత్తం 31 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వండినటువంటి అన్నం గాని, పప్పు, పెరుగు బాగా లేదు, వాసన వస్తుందని చెప్పి విద్యార్థులు చెప్పినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యంగా ఇదే తినండి అని సమాధానం చెప్పారని విద్యార్థులు ఆరోపిస్తూ ఉన్నారు. వారంతా కూడా ఆ కుళ్ళిపోయినటువంటి ఆహారాన్ని తినడం వల్లే ఈ విధంగా ఫుడ్ పాయిజన్ ఘటన జరిగింది. వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నప్పటికీ కూడా ప్రభుత్వంలో ఎటువంటి చలనం ఉండట్లేదు. సీఎం సొంత జిల్లాలో ఈ ఏడాది కావచ్చు, గత ఏడాది కావచ్చు, ప్రతి నెల ఒక హాస్టల్లో అయినట్లుగా మనకు సమాచారం ఉంది. ప్రతి నెల ఎక్కడో ఓ చోట ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఓవైపు మెస్ ఛార్జీలు పెంచామని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో విద్యార్థులకు మాత్రం
నాణ్యమైనటువంటి ఆహారం అందడం లేదు. నాసిరకమైనటువంటి పదార్థాలతోటి వడ్డించడం వల్ల, ఈ విధంగా వంట చేయడం వల్ల విద్యార్థులు తరచూ అస్వస్థతకు గురవుతున్నారు. విద్యార్థులంతా కూడా ఇబ్బందులు, ప్రభుత్వం అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వహిస్తున్నారు. పేద విద్యార్థులకు సరైనటువంటి ఆహారం అందించడంలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. నిన్న రాత్రి 10 గంటల సమయంలో వనపర్తి జిల్లా ఆసుపత్రిలో మొత్తం 31 మంది విద్యార్థులు అడ్మిట్ అయ్యారు. వారందరికీ కూడా వైద్యులు చికిత్సను అందించారు. ఈ ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నించినటువంటి బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్పీ నాయకుల పైన పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. అక్కడికి చేరుకున్నటువంటి ఎమ్మెల్యేలు మేఘారెడ్డి, మధుసూదన్ రెడ్డి ఇద్దరిని కూడా బీఆర్ఎస్ నాయకులు నిలదీశారు. ప్రభుత్వ వైఫల్యం వల్ల ఈ విధంగా ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నాయని చెప్పి బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేశారు. ఆందోళన చేసినటువంటి బీఆర్ఎస్ నాయకుడు హేమంత్ ముదిరాజును పోలీసులు పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఆ బీఆర్ఎస్ నాయకులు నిలదీయడంతో తిరిగి హేమంత్ ముదిరాజుని విడుదల చేశారు. ఈ విధంగా ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నించేందుకు కూడా పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారు, దుర్భాషలాడుతున్నారు. ఆ పోలీసుల వైఖరి పట్ల బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. విద్యార్థులకు, అందరూ కూడా పేద విద్యార్థులు చదువుతూ ఉంటారు. వారికి నాణ్యమైనటువంటి ఆహారం అందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. గురుకులాల్లో తరచుగా ఇటువంటి ఘటనలు జరుగుతూనే ఉన్నప్పటికీ కూడా అయినప్పటికీ పరిస్థితుల్లో ఎటువంటి మార్పు లేదు. తాజాగా ఇటువంటి ఘటనే కొత్తకోట బీసీ గర్ల్స్ హాస్టల్లో జరగడం, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని, బాధ్యులైనటువంటి అధికారుల మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇవాళ ఉదయం 8 గంటల ప్రాంతంలో మళ్ళీ ఇది రాజకీయ రంగు పులుముకుంటుందని చెప్పి భావించినటువంటి వైద్యులు వారందరినీ కూడా తిరిగి హాస్టల్ కి పంపించారు. ఇవాళ బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేసేటటువంటి అవకాశం ఉందని, బీఆర్ఎస్ నాయకులు విద్యార్థులను పరామర్శిస్తారనేటటువంటి ఆలోచనతోటి వీరంతా కూడా పొద్దున్నే విద్యార్థులను తిరిగి కొత్తకోట బీసీ గర్ల్స్ హాస్టల్ కి తరలించారు. అయితే బీఆర్ఎస్ నాయకులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ ఘటనకు బాధ్యులైనటువంటి వారి మీద చర్యలు తీసుకోవాలని, వారిని సస్పెండ్ చేయాలని చెప్పి కూడా బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. వెంకటేష్. రైట్ నరేష్, థ్యాంక్ యూ.